హాయ్ గైస్, చాలా మంది అయితే మనకి చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. మీకు నేను చేసిన పాత వీడియోకి అయితే అసలు సేవింగ్స్ అకౌంట్ ఎవరి కోసం, కరెంట్ అకౌంట్ ఎవరి కోసం, బిజినెస్ కాకుండా నార్మల్ వాళ్ళు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, అసలు మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్, అసలు కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, అసలు సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటి, మొత్తం వీటి రెండింటికి డిఫరెన్స్ ఏమున్నాయి, వీటికి బెనిఫిట్స్ ఏమున్నాయి, సేవింగ్స్ అకౌంట్కి ఉన్న బెనిఫిట్స్ ఏంది, దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంది, దీనికి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంది, మొత్తం డీటెయిల్గా అసలు కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి వీడియోని అయితే. ఇంకా మెయిన్లీ టాపిక్లోకి వెళ్ళిపోతే మాత్రం మెయిన్లీ సేవింగ్స్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్, ఇలా రెండు టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి సేవింగ్స్ అకౌంట్ అంటే మన అందరి దగ్గర ఉండేదే సేవింగ్స్ అకౌంట్, చాలా మంది సేవింగ్స్ అకౌంట్సే ఉంటాయి అనమాట. మనకి సేవింగ్స్ అకౌంట్ మీద వచ్చేసరికి మీకు కొంచెం మినిమం బ్యాలెన్స్ వచ్చేసరికి కొన్ని అకౌంట్స్కి అయితే జీరో మెయింటైన్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది, కొన్నిటికి 1000 రూపీస్, 2000, 5000, 10,000 ఇలా మినిమం మెయింటైన్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది మీకు. అదే కరెంట్ అకౌంట్ చూసుకుంటే మాత్రం మీకు 2000, 5000 ఇలా అయితే ఉండదు, మీకు ల్యాక్స్లోనే ఉంటుంది అన్నమాట. మనకి కరెంట్ అకౌంట్ వచ్చేసరికి మీకు మినిమం మెయింటైన్ బ్యాలెన్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. అసలు కరెంట్ అకౌంట్ ఎవరు యూస్ చేస్తారంటే మాత్రం మీకు కరెంట్ అకౌంట్ ఏంటంటే ఎక్కువ డిపాజిట్స్ కానీ, ఎక్కువ విత్డ్రాస్ కానీ, ఫండ్ ఎక్కువ ట్రాన్స్ఫర్ కానీ, ఎక్కువ చాలా మొత్తంలో అన్లిమిటెడ్గా ట్రాన్సాక్షన్ ఎవరైతే చేస్తూ ఉంటారో, ఎక్కువ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఎక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం అయితే ఈ కరెంట్ అకౌంట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. మనకి సేవింగ్ అకౌంట్లో వచ్చేసరికి మీకు లిమిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకి అన్నిటికీ అన్లిమిటెడ్గా అయితే ట్రాన్సాక్షన్ అయితే ఉండదు. మీకు మంత్లీ అంటే ఏటీఎం విత్డ్రాలో మీకు డైలీ వచ్చేసరికి 50,000 వరకు, 10,000 వరకు, కొన్నిటికి 1 lakh వరకు ఇలాగైతే లిమిట్స్ అయితే ఉంటాయి సేవింగ్స్ అకౌంట్కి వచ్చేసరికి మీకు. కాకపోతే కరెంట్ అకౌంట్కి అలాంటి లిమిట్స్ అయితే ఏమి ఉండవు అనమాట. మనకి అన్లిమిటెడ్గా అయితే మనకి ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. అన్లిమిటెడ్గా మీకు విత్డ్రా కానీ, డిపాజిట్స్ కానీ ఇలాగైతే చేసుకోవడానికి అయితే చాలా మంది బిజినెస్ పర్సన్స్ అయితే మాత్రం ఈ కరెంట్ అకౌంట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు మనకి మినిమం మెయింటెనెన్స్ బ్యాలెన్స్ కూడా మీకు ల్యాక్స్లోనే అయితే ఉంటుంది అన్నమాట. మనకి మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది సేవింగ్స్తో పోల్చుకుంటే మాత్రం. మీకు సేవింగ్స్ అకౌంట్లో మనకి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది, కాకపోతే మీకు కరెంట్ అకౌంట్లో మనకి ఇంట్రెస్ట్ అయితే ఎటువంటిది ఇంట్రెస్ట్ అయితే ఉండదు అనమాట మనకి. కాకపోతే మీకు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళు మాత్రం కరెంట్ అకౌంట్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మీకు మీరు అంటే మనకి బిజినెస్ చేసే వాళ్ళు కాకుండా ఎక్కువ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసేటోళ్ళకి కూడా ఈ కరెంట్ అకౌంట్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ కావాలనుకుంటే మాత్రం మీకు ఈ కరెంట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మీరు నార్మల్ ట్రాన్సాక్షన్ కోసం అయితే మాత్రం సేవింగ్స్ అకౌంట్ అయితే సరిపోతుంది, కానీ మీకు అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ కావాలనుకుంటే మాత్రం కరెంట్ అకౌంట్ అయితే వాడుతూ ఉంటారు చాలా మంది అయితే. అయితే ఇప్పుడు ఈ కరెంట్ అకౌంట్ని ఎవరైనా ఓపెన్ చేయొచ్చా అంటే మాత్రం కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా కూడా కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి అందరికీ ఎవరు పడితే వాళ్ళకైతే మనకి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అయితే ఉండదు. మీకు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే మీకు కంపెనీ అయినా ఉండాలి, బిజినెస్ అయినా ఉండాలి, అతను ట్రస్ట్ లాంటిది ఏమైనా ఉంటేనే మాత్రమే ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేయడానికి అయితే ఉంటుంది. మీకు డైరెక్ట్గా బ్యాంకు వెళ్తే వాళ్ళే కరెంట్ అకౌంట్ అయితే మీకు బిజినెస్ ఉంటే బిజినెస్ మీద, లేకపోతే మీకు ట్రస్ట్ ఉంటే ట్రస్ట్ మీద ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఎలాగైనా మీకు ఒకసారి అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఒకసారి బ్యాంక్ దగ్గర వెళ్ళి మీరు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మాత్రం ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోవచ్చు అనమాట. మనకి ఇండివిజువల్స్ అయితే మాత్రం ఓపెన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే తక్కువ అయితే ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ అయితే అలౌ చేస్తే, కొన్ని బ్యాంక్స్ అయితే అలౌ చేయనమాట. మనకి బిజినెస్ లేకున్నా కూడా మీరు కరెంట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. కాకపోతే మీకు మినిమం మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది చాలా డబల్ అయితే ఉంటుంది. కాకపోతే మీకు ఫండ్ ట్రాన్స్ఫర్ కానీ, చెక్ కానీ ఇలాంటి అన్లిమిటెడ్ ఉంటాయి అనమాట మనకి ఈ కరెంట్ అకౌంట్లో వచ్చేసరికి మీకు. కాకపోతే సేవింగ్స్ అకౌంట్లో అలాంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాం అనమాట మనకి. కాకపోతే మీకు సేవింగ్స్ అకౌంట్లో మీకు కొన్ని అకౌంట్స్కి జీరో బ్యాలెన్స్ మెయింటెనెన్స్ బ్యాలెన్స్ కూడా అయితే ఉంటుంది మీకు. కాకపోతే మీకు సేవింగ్స్ అకౌంట్లో ఇంట్రెస్ట్ అయితే వస్తుంది, మీకు కరెంట్ అకౌంట్లో ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదు అనమాట మనకి. సేవింగ్స్ అకౌంట్ కానీ కరెంట్ అకౌంట్ అయినా కూడా మీకు ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే మాత్రం కొన్ని రూల్స్ అయితే ఉంటాయి అనమాట మనకి, ట్రాన్సాక్షన్ పరంగా కానీ అలాంటి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఇది గైస్ ఓవరాల్ గా సేవింగ్స్ కి కరెంట్ అకౌంట్ కి డిఫరెన్స్ ఏదో తెలిసింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అక్కడి నుంచి అయితే రిప్లై అయితే ఇస్తాను. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి.